హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఆ కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన లడ్డూ ప్రసాదం ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. 7 శనివారాలు వ్రతం చేసినప్పుడు హడావిడి ఏం లేకుండా సింపుల్‌గానే ఈ లడ్డూ ప్రసాదాన్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుందండి. నేను ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను. మీరు కూడా చూసేయండి. నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే లడ్డూ ప్రసాదం ప్రిపేర్ చేసుకోవటానికి ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక కప్పు వరకు శనగపిండి తీసుకున్నానండి. నేను నిండుగా శనగపిండి అయితే తీసుకున్నాను. ఈ శనగపిండి నేను మిల్లు పట్టించుకున్నానండి పప్పు తీసుకుని. ఇప్పుడు దీనిలో చిటికెడు ఉప్పు వేసుకుని పిండిని ఒకసారి కలుపుకుని తర్వాత కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటా పిండిని కలుపుకోవాలండి. చాలామంది వాటర్ వేసి కూడా కలుపుకుంటారు. మనకి ప్రసాదానికి కాబట్టి నేను పాలు వేసి కలుపుకున్నాను. కొద్ది కొద్దిగా పాలు వేసుకుని పిండి మొత్తాన్ని లూజ్‌గా కలుపుకోవాలి. చూడండి నేనైతే చేత్తోనే కలిపేసానండి. ఫస్ట్ స్పూన్ పెట్టుకున్నాను కదా! తర్వాత ఉండలేమీ లేకుండా మొత్తాన్ని చేత్తో కలుపుకోవాలి. అస్సలు ఉండలేమి ఉండకూడదండి. పిండైతే మనకి మరీ పల్చగా ఉండకూడదు. అలాగని కొద్దిగా తిక్కుగా కూడా ఉండకూడదండి. ఈ విధంగా తయారయ్యే వరకు మొత్తం కలుపుకోవాలి. ఇంకా పాలు పడితే కలుపుకోవచ్చండి. నాకైతే ఇలా సరిపోతుంది. చూడండి పిండి మొత్తాన్ని ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్నాను కదా! సేమ్ ఇలానే ఉండాలి. మరీ మనకి తిక్కుగా ఉంటే ఏంటంటే హోల్స్ నుంచి పడదండి పిండి సరిగ్గా. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో ఒక 4 స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నానండి. ఇప్పుడు దానిలో కొద్దిగా జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకున్నాను. మనకి ఎన్ని కావాలితే అన్ని జీడిపప్పులు వేసుకోవచ్చు. నేనైతే ఒక 10, 15 జీడిపప్పులు వేసుకున్నాను. తర్వాత దానిలోనే కిస్మిస్ కూడా వేసుకున్నానండి. ఒక 2, 3 స్పూన్ల వరకు వేసుకుని వాటిని ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత బూందీ గరిటె తీసుకుని కొద్ది కొద్దిగా బూందీ వేసుకోవాలి. నేనైతే ఈ బూందీ గరిటె తీసుకున్నానండి. ఇలా కాకుండా హోల్స్ ఉన్న గరిటె ఉంటుంది కదా! దానిలో కూడా బూందీ వేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఈ గరిటె ఉంది కాబట్టి దీనిలోనే వేసుకున్నాను. కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటా డ్రాప్‌గా పడేటప్పుడు పైకి పెట్టుకొని వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇది మరీ మనకి ఎక్కువ టైం పట్టదండి. బూందీ త్వరగానే వేగిపోతుంది. ఒక నిమిషంలోనే ఫ్రై అయిపోతుంది. స్టవ్ సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. నేనైతే తక్కువ పిండే తీసుకున్నాను కాబట్టి ఆయిల్ కొద్దిగా తక్కువగా వేసుకున్నానండి. వేసుకొని ఫ్రై చేసుకున్నాను. చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటికి పక్కకు తీసుకోవాలి. చూడండి బూందీ ఎంత చక్కగా వచ్చిందో. ఇదే విధంగా మొత్తాన్ని వేసుకోవాలి. పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటా ఆ గరిటెలో బూందీ వేసుకోవాలి. మనకి ఒక నిమిషంలోనే ఫ్రై అయిపోతుంది కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదండి. త్వరగానే అయిపోతుంది. ఈ విధంగా బూందీ మొత్తాన్ని ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి నేను తీసుకున్న పిండికైతే నాకు ఎంత బూందీ వచ్చిందండి. వీటినైతే చల్లారిన తర్వాత కొద్దిగా ఒక 3, 4 స్పూన్ల వరకు బూందీని పక్కకు తీసుకుని దంచుకున్నా పర్లేదు. లేదు అంటే మిక్సీ జార్‌లో కూడా వేసుకోవచ్చండి. నేనైతే మిక్సీ జార్‌లో వేసుకుని లైట్‌గా గ్రైండ్ చేసుకున్నానండి. మరీ ఎక్కువగా మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు. లైట్‌గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. వీటిని పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని వేరే ప్యాన్ పెట్టుకుని దానిలో పాకం పట్టుకోవడానికి పంచదారని వేసుకోవాలండి. ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 1:15 వరకు పంచదారని వేసుకోవాలి. మనకైతే కరెక్ట్‌గా సరిపోతుందండి. మరీ ఎక్కువగా స్వీట్ ఉండదు. అలాగే లైట్‌గా కూడా అనిపించదు. చాలా రుచిగా ఉంటుంది ఈ కొలతతో వేసుకుంటే. తర్వాత దానిలో ఒక అరకప్పు వరకు వాటర్ వేసుకున్నాను. మనకి అరకప్పు వాటర్ అయితే పంచదార మునిగే వరకు వస్తుందండి. పాకం అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇలా ఈ విధంగా కొలత వేసుకున్న తర్వాత పాకాన్ని మరిగించుకోవాలి. పాకం అయితే లేత పాకం రావాలండి. అస్సలు ముదర పాకం రాకూడదు. మనకి 2 వేల మధ్యన పట్టుకుంటే లైట్‌గా తీగొస్తే సరిపోతుంది. ఈ విధంగా పాకం పట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం వేయించి పక్కన పెట్టుకున్న బూందీని వేసుకోవాలండి. బూందీ వేసుకుని ఒకసారి కలుపుకొని ఇందాక కొద్దిగా పక్కకు తీసుకుని పొడి చేసుకున్నాం కదండీ! దాన్ని కూడా వేసుకోవాలి. దాన్ని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్లు కూడా వేసుకున్నాను. దీనిలోనే ఇప్పుడు ఒక 4 యాలకులు లైట్‌గా దంచుకుని దాన్ని కూడా వేసుకున్నానండి. మనకి తిరుపతి లడ్డూలో పచ్చ కర్పూరం వేస్తారండి. ఆ పచ్చ కర్పూరాన్ని లైట్‌గా దంచి కొద్దిగా వేసుకున్నాను నేను కూడా. ఆ పొడి వేయటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి లడ్డూకైతే. అది కూడా వేసుకున్న తర్వాత దానిలోనే ఒక 2 స్పూన్లు పటికి బెల్లం చిప్స్ వేసుకున్నానండి. వాటిని కూడా వేసుకుని ఒకసారి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకుని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకుంటే మనకి ఆ పాకం మొత్తం పీల్చేసుకుంటుందండి. 5 నిమిషాలైతే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే లడ్డూకైతే చక్కగా రెడీ అయిపోయిందండి. చూడండి ఇందాక ఎంత పాకం కనిపించింది. ఆ పాకం మొత్తం దగ్గర పడిపోయింది. దగ్గరికి అయిపోయింది కదా! ఒక్కసారి గరిటెతో మళ్ళీ కలుపుకున్న తర్వాత మనకి చేతికి నెయ్యి రాసుకుని చిన్న చిన్న లడ్డూల్లా చుట్టుకోవచ్చండి. లేదు అంటే తడి చేసుకునైనా చుట్టుకోవచ్చు. తడి చేసుకోవడం వల్ల లడ్డు త్వరగా పాడైపోతుందండి. నేను చేసింది తక్కువే కాబట్టి తడి చేసుకుని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే చేతికి లైట్‌గా నెయ్యి రాసుకుని చిన్న చిన్న లడ్డూల్లా చుట్టుకున్నానండి. చూడండి లడ్డు అయితే మనకి ఎంత
ఈజీగా చక్కగా వస్తుందో. చూడటానికి చాలా బాగుంది కదా, చాలా సాఫ్ట్గా వచ్చినాయండి లడ్డూలు అయితే, చాలా బాగున్నాయి రుచి కూడా. మనకి పచ్చకర్పూరం వేయడం వల్ల మనకి తిరుపతిలో లడ్డూలా అనిపిస్తుందండి టేస్ట్ అయితే. మనకి సేమ్ అయితే చేయలేమండి. కాకపోతే ఒక 75% వరకు మనకి ఆ టేస్ట్ వస్తుంది. చాలా రుచిగా ఉంటాయి. నేనైతే ఈ విధంగా లడ్డూలు తయారు చేసుకున్నానండి. 7 శనివారాలు వ్రతం చేసుకున్నప్పుడు సింపుల్‌గా ఇలా బయట కొనే పని లేకుండా ఇలా ఇంట్లోనే తయారు చేసి పెట్టండి. లడ్డు అనే కాదండి, ఏ ప్రసాదాలైనా సరే మన చేత్తో మనం చేసి పెట్టుకుంటే దేవుడికి నైవేద్యంగా చాలా మంచిది కదా. నేనైతే ఈ లడ్డు ప్రసాదాన్ని ఈ విధంగా సింపుల్‌గా తయారు చేసుకున్నాను. నేనైతే కొలతలతో చెప్పానండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మంచి ఫ్లేవర్‌తో చాలా రుచిగా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందండి. లడ్డూలు కూడా చాలా సాఫ్ట్‌గా వచ్చాయండి. 2, 3 రోజులు నిల్వ ఉన్న తర్వాత కూడా అస్సలు పాడవలేదండి. మెత్తగా చాలా సాఫ్ట్‌గా ఉన్నాయి. చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడైతే ఈ వీడియోకి ఒక లైక్ చేసేయండి.